హలో, ఐమ్ డాక్టర్ కృష్ణ చైతన్య రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ ఎట్ టోనస్ హాస్పిటల్స్. అయితే ఒక వారం కిందట ఒక పేషెంట్ వచ్చారు. ఒక 50 ఏళ్ళ ఆవిడ. ఏం చెప్పారంటే 30 ఏళ్ల కింద మాకు సిజేరియన్ చేసి ఆపరేషన్ చేశారు. అప్పుడు వెన్నుకు సూదిచ్చారు మత్తుమందు ఇయ్యడానికి. సో నాకు ఇప్పుడు నడుము నొప్పి వస్తుంది, అది దానివల్లనే అనుకుంటున్నాను అన్నారు. సో ఈ మిత్ ఒక్క దాంట్లోనే కాదు, చాలా మందిలో ఉంటుంది. మనకు అనస్థీషియా ఇవ్వడం కోసం వెన్నులో సూదిస్తే దానివల్లనే నడుము నొప్పి వస్తుందని చెప్పేసి. సో ఆ ప్రొసీజర్ని ఏమంటారంటే లంబార్ పంక్చర్, అండ్ అనస్థీషియాని స్పైనల్ అనస్థీషియా అంటారు. సో అది చాలా సన్నగా ఉండే సూది అన్నమాట. దానివల్ల అక్కడ ఉన్న బోన్స్ డ్యామేజ్ అవ్వడం కానీ, లిగమెంట్స్ డ్యామేజ్ అవ్వడం కానీ, స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అవ్వడం కానీ జరగదు. మనకు ఒకవేళ స్పైనల్ అనస్థీషియా వల్ల ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఆ నెక్స్ట్ 2 to 3 days, అంటే ఈరోజు స్పైనల్ అనస్థీషియా ఇస్తే లేకపోతే లంబార్ పంక్చర్ చేస్తే ఆ రోజు కానీ ఆ నెక్స్ట్ డే కానీ తలనొప్పి రావడము, లేకపోతే తలనొప్పి రావడం జరుగుతుంది, లేకపోతే మెడ నొప్పి రావడం జరుగుతుంది. అంతేకాని 30 ఏళ్ళ తర్వాత నడుము నొప్పికి అప్పుడు ఇచ్చిన ఇంజెక్షన్కి ఎలాంటి సంబంధం లేదు. మనకు నడుము నొప్పి ఎందుకు వస్తుందంటే పూర్ పోస్చర్ వల్ల, సరిగా వ్యాయామం లేక, అండ్ నడుములో బొక్కలు అరిగిపోవడం వల్ల, అండ్ మజిల్స్ వీక్ అవ్వడం వల్ల నడుము నొప్పి వస్తుంది, కానీ 30 ఏళ్ళ కింద ఇచ్చిన ఇంజెక్షన్ వల్ల కాదు. అండ్ ఐఎమ్ అవైలబుల్ ఎట్ టోనస్ హాస్పిటల్స్ ఎట్ 10 AM to 8 PM. థ్యాంక్ యూ.